IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారటంతో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల భారీ అతి భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు ఉప్పొంగాయి. వాటికి గండ్లు పడటంతో వివిధ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందాపురంలో అత్యధికంగా 203.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలో 11 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు మించి వర్షం కురిసింది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన వాటిలో ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖ, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలున్నారు. ఇక భారీ వర్షాలతో ఏపీలోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీ నిండి కుండలాగా మారిందనే చెప్పాలి. ఎప్పుడు లేని విధంగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి పడుతుందని ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ మీద ఎగువ నీరు రావడంతో ప్రకాశం బ్యారేజీ దిగువకి 7 గేట్లు వదిలి టోటల్ గా అడుగు మేర వాటర్ అనేది వదలటం జరిగింది. ఈ వాటర్ ఫ్లో వదలడంతో ఒక్కసారిగా ప్రయాణికులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ దిగువకు నీరు వదలడంతో లంక గ్రామాల ప్రజల్ని జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తం చేస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా లంక గ్రామాలు ఈ ప్రకాశం బ్యారేజ్ దిగువ భాగంలో ఉండటంతో అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇంకా ఎగువ నుంచి దిగువకు వాటర్ ఫ్లో ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా సహాయక కేంద్రాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, ప్రజలు ఎంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది అనే దాని మీద కూడా కలెక్టర్లు ఇద్దరు, ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇద్దరు సమీక్ష సమావేశాలు నిర్వహించుకుని అధికారులను అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది. మరో విధంగా చెప్పుకోవాలంటే ఇటు ఆరోగ్యానికి సంబంధించి ఈ వరదలు గత 4 రోజుల నుంచి తీవ్ర వరదలు రావడంతో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేది కూడా ఆరోగ్య శాఖ సంబంధించి ఇద్దరు జిల్లా కలెక్టర్లు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు ఆరోగ్య శాఖనైతే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మందులు ఎన్ని ఉన్నాయి, దీనికి కావాల్సిన ఇంకెంత మందులు రావాల్సి ఉంది అనే దాని మీద కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే ఇది సంబంధించి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లోంటి ప్రజలకు సంబంధించి ఇటు బీచ్కి చల్లటం ఇతరితర కార్యక్రమాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ భారీ వర్షాలకు సంబంధించి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు దిగువకు వదిలిన సమయంలో ప్రజలకు ఎలాంటి దాన ప్రాణ మాన రక్షణ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో విధంగా ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్తో సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అదేవిధంగా సెల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్లను అదేవిధంగా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా ఇది లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇటు వాగులు కొన్ని గ్రామాలైతే వాగులు వంకలు పొంగి పొర్లి కొన్ని గ్రామాలకు సంబంధించి కట్ అవడం సమాచారం కట్ అవుతుంది జరిగింది. దానికి సంబంధించి కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీలతో పాటు జిల్లా కలెక్టర్లను కూడా అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేది కూడా అన్ని సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుమా. థ్యాంక్ యూ తిరుమలరావు.